హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో గత 3 సీజన్లుగా జూనియర్ సెలక్షన్ కమిటీ సభ్యులు ఒక టీమ్ గా తయారీ అవినీతికి పాల్పడుతున్నారని డాక్టర్ రామారావు కోట ఆరోపించారు. రాచకొండ సిపి సుధీర్ బాబుకు ఫిర్యాదు చేసిన అనంతరం విచారణ కోసం ఉప్పల్ పిఎస్కి రామారావు రాగా ఉప్పల్ సిఐ కె భాస్కర్ వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ గత 23-24 సీజన్ నుండి జూనియర్ సెలక్షన్ టీం సభ్యులు ఒక గ్రూప్ గా తయారై డబ్బులు తీసుకుని ప్లేయర్లను సెలెక్ట్ చేయడం, దొంగ బర్త్ సర్టిఫికెట్లతో ఫిట్నెస్ లేకపోయినా స్టేట్ టీం కోలోకి తీసుకోవడం లాంటి మాఫియా దందా చేస్తున్నారని ఆరోపించారు. 22-23 సీజన్లో తమ కుమారుడు అండర్ 16 కేటగిరీలో హైదరాబాద్ నుండి వెళ్లి టీం ఏ ముంబైలో హైయెస్ట్ వికెట్ టేకర్ గా నిలిచి ముంబై ఎన్సీఏ నుంచి వచ్చాక కనీసం ప్రాబబుల్స్ కూడా ఆడించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. డివిజన్ స్థాయిలో అద్భుతమైన ప్రదర్శన చేసిన తమ కుమారుడు లాంటి వారికి అవకాశాలు ఇవ్వకుండా అవినీతికి పాల్పడుతూ జూనియర్ సెలక్షన్ కమిటీపై విచారణ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని రామారావు డిమాండ్ చేశారు. అయిపోయింది. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు మేము హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ జూనియర్ సెలక్షన్లో గత 3 సీజన్ల నుంచి జరుగుతున్న అవినీతిపై మేము సిపి గారికి, రాచకొండ సిపి గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. అలాగే ఉప్పల్ ఎస్హెచ్ఓ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. గత 3 సీజన్లుగా 23-24 సీజన్ నుండి ఈ సెలక్షన్ కమిటీ, జూనియర్ సెలక్షన్ కమిటీ ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి వాళ్ళకు ఎవరైతే లక్షల రూపాయలు ఇస్తున్నారో ఆ పిల్లలని సెలెక్ట్ చేయడం, అలాగే దొంగ బర్త్ సర్టిఫికెట్స్ని ఎంకరేజ్ చేయడం, అలాగే ఫిట్నెస్ లేకున్నా స్టేట్ టీంలోకి తీసుకోవడం, ఇలా కొంతమంది ప్లేయర్స్కి ఫేవర్ చేయడానికి ఇదో దందాగా నడుస్తున్నది. ఈ దందా మీద మేము సిపి గారిని కంప్లైంట్ ఇస్తే సిపి గారు చాలా మంచిగా రెస్పాండ్ అయ్యారు. తప్పకుండా యాక్షన్ తీసుకుంటా ఉన్నారు. అలాగే ఉప్పల్ పిఎస్లో కంప్లైంట్ రైజ్ చేయడం జరిగింది. ఎవరైతే ఈ సెలెక్టర్స్ ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఈ దందా మాఫియా నడుపుతున్నారో ఆ సెలెక్టర్స్ మీద కంప్లైంట్ చేయడం జరిగింది. మా బాబు 22-23 సీజన్ అండర్ 16 ఆడి హైయెస్ట్ వికెట్ టేకర్ హైదరాబాద్ నుంచి తీసి ఎన్సీఏ టీమ్ ఏ ముంబై అటెండ్ అయ్యి వచ్చాక గత 3 సీజన్ల నుంచి మా బాబుని ఇప్పటి వరకు ప్రాబబుల్స్ ఆడిపియలే. మా బాబు లాస్ట్ 2 సీజన్స్ హెచ్సిఏ ఏ డివిజన్ లీగ్స్ ఆడిండు, మంచి పర్ఫామ్ చేసిండు. అయినా కానీ 2 సీజన్లు వేరే వాళ్ళకి బెనిఫిట్ చేయడానికి మా వానికి ఉన్న టాలెంట్ని తొక్కేసి అసలు ప్రాబబుల్స్ కూడా ఒక ఎన్సీఏ సెలెక్ట్ అయిన ప్లేయర్ని నెక్స్ట్ ఇయర్ ప్రాబబుల్స్ లేకపోవడం చాలా అన్యాయం. ఇది ఎంతమందికి రిప్రజెంట్ చేసినా కానీ మాకు న్యాయం జరగలేదు. ఈ ఇయర్ మావాడు బి డివిజన్ ఆడి బి డివిజన్లో కూడా 5 వికెట్ ఆల్ తీసి ప్రాబబుల్స్కి వచ్చినాక కూడా సరైన అవకాశాలు ఇవ్వకుండా, అలాగే వేరే వాళ్ళకు బెనిఫిట్ చేయడానికి మా వాడిని 30 మెంబర్స్ షార్ట్ లిస్ట్ ప్రిపేర్ చేసి ఆ లిస్టులో లేకుండా చేశారు. అదే సీనియర్ సెలెక్టర్స్ యోయో టెస్ట్ ప్రాబబుల్స్ కండక్ట్ చేయడానికి ముందు పెట్టి యోయోలో ఎవరైతే ఫిట్ ఉన్నారో ఆ ప్లేయర్స్ని ప్రాబబుల్స్ ఆడిపించి అందులో నుంచి టీం తీస్తున్నారు. సీనియర్ సెలెక్టర్స్ ఈ ప్రొసీజర్ ఫాలో అయినప్పుడు జూనియర్ సెలెక్టర్స్ ఎందుకు ఫాలో గారు? జూనియర్ సెలెక్టర్స్ కొంతమంది ఫిట్నెస్ లేని ప్లేయర్లని స్టేట్ టీంలు ఆడిపించడానికి వాళ్ళ దగ్గర లక్షల రూపాయలు తీసుకొని ఇది మొత్తం కోట్ల రూపాయల దందా. ఈ రాచకొండ సిపి గారికి, అలాగే ఎస్హెచ్ఓ ఉప్పల్ గారికే కాకుండా మేము ఈడీకి కంప్లైంట్ చేస్తున్నాం, సిబిఐ కంప్లైంట్ చేస్తున్నాం, ఏసీబీకి కంప్లైంట్ చేస్తున్నాం. ఈ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో జూనియర్ సెలెక్టర్స్ అవినీతి అంతమయ్యే వరకు మేము ఖచ్చితంగా పోరాడతాం. మేము ఆనరబుల్ సీఎం గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం, సార్ మీరు ఈ విషయంలో జోక్యం చేసుకొని మాలాంటి తెలంగాణ నుంచి వచ్చిన ప్లేయర్స్ ఎంతోమంది అడి ఆశలు అవుతున్నాయి. మీ మీద మాకు నమ్మకం ఉంది సార్. మీరు ఖచ్చితంగా దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ వేయించి, అలాగే సిఐడి ఎంక్వైరీ వేయించి ఎవరైతే జూనియర్ సెలక్షన్లో ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఈ దందా చేస్తున్నారో ఆ దందా వెనుక ఉన్న గ్యాంగ్స్టర్ ఎవరో ఇవన్నీ మీరు ఎంక్వైరీ చేసి పిల్లలకు న్యాయం చేస్తారని. సార్ మీ మీద పిల్లలకు చాలా హోప్ ఉంది, మాకు హోప్ ఉంది. మీరు తప్పకుండా యాక్షన్ తీసుకొని వీలైనంత త్వరగా ఈ సెలెక్టర్స్ మీద యాక్షన్ తీసుకొని వీళ్ళని అరెస్ట్ చేయించి
ఇంకొకసారి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో సెలక్షన్లో కానీ ఎక్కడ కానీ అవినీతి చేయాలంటే మీ టైంలో భయపడాలి సార్. కాబట్టి మా సిన్సియర్ రిక్వెస్ట్ సార్, మీరు ఎంక్వైరీ చేయించండి. మేము చెప్తున్న ఏ ఒక్కటి కూడా అబద్ధం కాదు సార్. దొంగ బర్త్ సర్టిఫికెట్లను వీళ్ళే ఎంకరేజ్ చేస్తున్నారు, ఫిట్నెస్ లేని వాళ్ళని వీళ్ళే ఎంకరేజ్ చేస్తున్నారు. వీళ్ళకి ఎవరైతే లక్షల రూపాయలు ఇస్తున్నారో వాళ్ళని స్టేట్ టీంకి ప్రమోట్ చేస్తున్నారు. టాలెంట్ ఉండి అదే క్రికెటే లైఫ్ అని బతుకుతున్న ప్లేయర్స్, మాలాంటి ప్లేయర్స్ చాలామంది సప్రెస్ అవుతారు సార్. తప్పకుండా మీకు చేతులెత్తి దండం పెట్టి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. రేవంత్ రెడ్డి గారు అలాగే డీజీపీ గారిని కూడా ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాలని మేము ఆశిస్తున్నాం సార్. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు రాచకొండ సిపి గారు. వారు చాలా బాగా రెస్పాండ్ అయ్యారు, ఇమీడియట్గా యాక్షన్ స్టార్ట్ చేశారు. అలాగే ఉప్పల్ ఎస్హెచ్ఓ గారు చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. పిల్లలకు జరుగుతున్న ఈ అన్యాయం చూసి సిపి గారు చాలా బాధపడ్డారు. కాబట్టి సార్ రేవంత్ రెడ్డి గారు మీరే కాపాడగలుగుతారు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ని, జూనియర్ క్రికెటర్స్ని సార్. చిన్న చిన్న స్టేట్ల నుంచి ఐపీఎల్ ప్లేయర్స్ వస్తారు సార్. మన హైదరాబాద్ నుంచి ఒక 2 ప్లేయర్లు తప్ప ఎవరు ఐపీఎల్ ప్లేయర్స్ రావట్లేరు. దీనికి కారణం ఓన్లీ కరప్షన్ సార్. ఈ కరప్షన్ని మీరు కడిగేస్తారని మేము కోరుకుంటున్నాం సార్. జై హింద్.